హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. తెలంగాణ రాష్ట్రంలో పీజీలో అడ్మిషన్స్ కోసం నిర్వహించేటటువంటి టీఎస్సీపీ గేట్ షెడ్యూల్ అయితే డిక్లేర్ అయింది. అంటే డేట్స్ అయితే డిక్లేర్ చేశారు. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మీ కన్సర్న్ సబ్జెక్ట్స్కి అనుగుణంగా అయితే పిక్ చేసి పెట్టుకోండి. ఇక అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అండ్ 17th జూన్కి వితౌట్ లేట్ ఫీతోని కూడా డేట్ అయిపోయింది. అండ్ ఇంకా మీరు ఎవరైనా అప్లై చేయకుండా ఉన్న వాళ్ళైతే 500 లేట్ ఫీతోని 25th జూన్ వరకు అయితే డేట్ ఉంది. అండ్ 2000 లేట్ ఫీతో అయితే 30th జూన్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళుంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇంకా మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ 1 లేదా 2 సబ్జెక్ట్స్ కూడా మీరు రాయొచ్చు. దానిలో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మీరైతే పీజీలో జాయిన్ అవ్వచ్చు. అయితే మీరు ఒకటికి ఎక్కువ సబ్జెక్ట్స్ గనక మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం 2 ఎగ్జామ్స్ ఒకే రోజు లేకుండా, ఒకే స్లాట్‌లో లేకుండా అయితే చూసుకొనైతే అప్లై చేసుకోండి. ఒకే స్లాట్‌లో అంటే ఇప్పుడు నూన్ సెషన్‌లో ఇక్కడ చూడండి. మామూలుగా నూన్ సెషన్‌లో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే 7th రోజు 2 ఉన్నాయి. ఎంఈడీ, ఎంపీఈడీ ఉంది కదా! అంటే ఈ రెండిట్లో మీరు అప్లై చేశారనుకోండి, ఏదో ఒకటి మాత్రమే రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈ టైమింగ్స్ అనేవి క్లాష్ అయితాయి. అలా గాకుండా అయితే చూసుకోండి. అంటే ఒకే స్లాట్‌లో లేకుండా చూసుకోండి. మీ కన్సర్న్ సబ్జెక్ట్స్ ఏవైతే అప్లై చేస్తారో వాటిని ఒకే స్లాట్‌లో లేకుండా అయితే చూసుకోండి. ఇక షెడ్యూల్ వచ్చేసి మీకు 6th జూలై నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్. 6th జూలై నుండి మీకు మార్నింగ్ సెషన్ వచ్చేసి ఎంఏ ఎకనామిక్స్ ఉంది. నూన్ సెషన్ ఎంఏ తెలుగు ఉంది. ఆఫ్టర్‌నూన్‌లోనేమో ఎంఎస్‌సి సైకాలజీ, ఎంఎస్‌సి డాటా సైన్స్ అయితే ఉంది. ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. నా ఛానల్‌లో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా ప్రాక్టీస్ కోసం వీడియో అయితే ఉంది. ఇంకా మీ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్‌కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరైనా గైడెన్స్ కోసం కావాలనుకుంటే చూడండి. రోజు వచ్చేసి జూలై 7th రోజు ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఫోర్‌నూన్ సెషన్‌లో ఉంటే, నూన్ సెషన్‌లో ఎంఎడ్ అండ్ ఎంపీఎడ్ అయితే ఉంది. ఇక ఆఫ్టర్‌నూన్ సెషన్ వచ్చేటప్పటికి మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ అయితే ఉంది. మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ ఒకటి, ఇంకొకటి ఎంఎస్‌సి జియో ఇన్ఫర్మాటిక్స్ అయితే ఉంది. ఇక 8th జూలైకి మార్నింగ్ సెషన్‌లో ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉంది. నూన్ సెషన్‌లో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 2 ఇయర్స్ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 1 ఇయర్ కోర్స్ ఉంది. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇక సైన్స్ 1 ఇయర్ కోర్స్ అయితే ఉంది. ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో ఎంఎస్‌సి జియోగ్రఫీ అయితే ఉంది. ఇక 9th జూలై రోజు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎస్‌సి జువాలజీ ఉంది మార్నింగ్ సెషన్‌లో. నూన్ సెషన్ ఎంఏ హిందీ, ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ ఉర్దూ అయితే ఉన్నాయి. ఆఫ్టర్‌నూన్ సెషన్‌కొచ్చేసేపటికి ఎంఏ ఫిలాసఫీ ఉంది, ఎంఏ జియాలజీ, ఎంఎస్‌సి సెరికల్చర్ అయితే ఉంది. ఇక 11th రోజు ఎంఏ ఇంగ్లీష్ మార్నింగ్ సెషన్‌లోను, నూన్ సెషన్‌లో ఎంఎస్‌సి ఫిజిక్స్, ఎంఎస్‌సి బయోటెక్నాలజీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే ఉంది. ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో ఎంఎస్‌సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఎంబీఏ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది. ఎంఏ లింగ్విస్టిక్స్ అయితే ఉంది. ఇక 12th రోజు మార్నింగ్ సెషన్‌లో ఎంఏ హిస్టరీ, ఎంఎస్‌సి కెమిస్ట్రీ ఉన్నాయి. నూన్ సెషన్‌లో ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్‌సి బీసీఈ, ఎస్ఎఫ్టీ అండ్ అయితే ఉంది. ఆఫ్టర్‌నూన్ సెషన్‌కొచ్చేటప్పటికి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్‌సి కెమిస్ట్రీ, ఫార్మా కెమిస్ట్రీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే ఉన్నాయి. 13th జూలై రోజు మార్నింగ్ సెషన్‌లో ఎంఏ సైకాలజీ, ఎంఎస్‌సి బయోటెక్నాలజీ, ఎంఎస్ ఎకనామిక్స్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది. నూన్ సెషన్‌కొచ్చేటప్పటికి ఎంఏ ఏఐ, హెచ్‌సీఏ, ఎంఎస్‌సి మ్యాథమెటిక్స్ ఉంది. ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో ఎంఏ సోషియాలజీ అయితే ఉంది. 15th లాస్ట్ ఎగ్జాము. ఈ 15th రోజు మార్నింగ్ సెషన్‌లో ఎంకామ్, ఎంఎస్‌సి బాటనీ అయితే ఉన్నాయి. నూన్ సెషన్‌లో ఎంఎస్‌సి స్టాటిస్టిక్స్ అండ్ ఎంఎస్‌సి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో ఎంఏ ఇస్లామిక్ స్టడీస్, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంఏహెచ్ఆర్ఎం అయితే ఉన్నాయి. ఇదే అండి షెడ్యూల్. టోటల్‌గా 6థ్‌కి స్టార్ట్ అయ్యి 15th జూలైకైతే ఎండ్ అవుతున్నాయి. ఇక మీ సబ్జెక్ట్స్ ఏ రోజున్నాయో, ఏ సెషన్‌లో ఉన్నాయో గూడా మీరు గుర్తుంచుకొని, దాని ప్రకారం అయితే మీరు షెడ్యూల్ వేసుకొని ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ముందుగానే మీరు రివిజన్ అయ్యేలాగా కూడా చూసుకోండి. అయితే మీరు అప్లై చేసుకున్నటువంటి సబ్జెక్ట్స్‌లో మీరు ఏదనుకుంటారో అది మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి.
రెండిట్లో వేలు పెడితే మాత్రం ఏది కాకుండా పోతుంది కాబట్టి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి సబ్జెక్ట్‌ని ఎక్కువగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఇంకా ఆల్ ది బెస్ట్ అందరికీ. నా ఛానెల్‌లో మీకు ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ చాలా ఉన్నాయి. అంటే ముందున్నటువంటి ఇయర్స్‌కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్. ఎగ్జామ్‌కి సంబంధించిన క్వెషన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంతా ఉంది. అండ్ ఆన్‌లైన్ ఎగ్జామ్ కొత్తగా రాస్తున్న వాళ్ళకైతే గైడెన్స్ ఉంటుంది. మాక్ టెస్ట్ అయితే ఇవ్వబడింది. దీనిలో రూపా వెంకట్ నేచర్ లవర్స్‌లో మీరు మాక్ టెస్ట్ ఏ విధంగా ఆన్‌లైన్ మాక్ టెస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంది. అది ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే టైం సేవ్ అవుతుంది. ఎలా చేయాలి? కొత్త వాళ్ళు గాబట్టి టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది గాబట్టి ప్రాక్టీస్ చేస్తే మీకింకా ఈజీగా అయితే ఎగ్జామ్ రాయగలుగుతారు. మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు. ఇక దేర్ ఈస్ నో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ సబ్జెక్ట్. నోట్‌లో ఇచ్చారు. ఫర్ సబ్జెక్ట్స్ ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ అండ్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్‌కి అయితే ఎంట్రన్స్ టెస్ట్ అయితే లేదు. ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అయితే నోట్ చేసుకోండి. ఫర్దర్ ఏ నోటిఫికేషన్ వచ్చినా గూడా నా ఛానెల్‌లో మీకైతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికి.